ఈ మడం నొప్పులు వచ్చే వాళ్ళలో 90 to 98% ఆఫ్ ద కేసెస్ ఈ రెండే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనం ఎక్కువగా దీన్ని అథ్లెట్స్ లో చూస్తూ ఉంటాం. రన్నర్స్ కానీ, అన్ఈవెన్ సర్ఫేసెస్ ఎక్కువగా నడిచే వాళ్ళకి, బేర్ ఫుట్ తో నడవాల్సిన పని కానీ, ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్, చీఫ్ కన్సల్టెంట్ ట్రామా, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, నాగార్జున హాస్పిటల్స్, కానూరు, విజయవాడ. మా ఓపీడీలో రెగ్యులర్ గా చాలా మంది పేషెంట్స్ ని మడాల నొప్పులతో వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాను. ఈ మడం అడుగు భాగంలో నొప్పి అయితే కనుక ప్లాంటర్ ఫేషియటిస్ అంటూ ఉంటాం. అదే మడం వెనక భాగంలో నొప్పి అయితే కనుక రెట్రోకాల్కైనస్ బర్సైటిస్ కానీ, ఎక్లిస్ టెండినైటిస్ కానీ అంటూ ఉంటాం. మనకి జనరల్ గా మడానికి దెబ్బ తగలకుండా ఈ మడం నొప్పులు వచ్చే వాళ్ళలో 90 to 98% ఆఫ్ ద కేసెస్ ఈ రెండే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ రెండిట్లో కూడా మనం ప్లాంటర్ ఫేషియటిస్ కేసులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే ఎక్కువగా పేషెంట్స్ ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం ప్లాంటర్ ఫేషియటిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ని మనం జాగర్స్ హీల్ అని కానీ, టెన్నిస్ హీల్ అని కానీ అంటూ ఉంటాం. జనరల్ గా సాధారణంగా 10% ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫిమేల్స్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫిమేల్ టు మేల్ రేషియో 2:1 గా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ ప్లాంటర్ ఫేషియా అంటే ఏంటి? ఇది ఒక థిక్ ఫైబ్రస్ టిష్యూ అన్నమాట. ఇది మన మడం అడుగున క్యాల్కేనియం అనే హీల్ బోన్ ఉంటుంది కదా, అది మనకి హీల్ బోన్ దగ్గర ఒకటే పెద్ద ఆరిజిన్ గా ఉంటుంది. అది వేళ్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఫ్యాన్ లాగా స్ప్రెడ్ అయ్యి 5 భాగాలుగా డివైడ్ అయ్యి 5 వేళకి వెళ్తుంది. ప్లాంటర్ ఫేషియా మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే కనుక, ఒకటి షాక్ అబ్జార్ప్షన్, 2 ఈ ఆర్చ్ ని సపోర్ట్ చేయడం, 3వది మనం నడిచేటప్పుడు పాదాన్ని స్టేబుల్ గా ఉంచి అటు ఇటు బెనకుండా కాపాడడం. అసలు ఈ ప్లాంటర్ ఫేషియటిస్ లో మన బాడీలో ఏం జరుగుతుందో చూస్తే, ఈ ప్లాంటర్ ఫేషియా అనేది నార్మల్ గా అయితే ఒక రబ్బర్ బ్యాండ్ లాగా సాగాలి, స్ట్రెచ్ అవ్వాలి, ఎలాస్టిక్ గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రిపీటెడ్ స్ట్రెస్ వల్ల ఈ ఎలాస్టిసిటీ, ఫ్లెక్సిబిలిటీ అనేది ప్లాంటర్ ఫేషియాలో తగ్గిపోతుందో అప్పుడు చిన్న చిన్న మైక్రో టేర్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇవి ఎక్కువగా ఈ హీల్ బోన్ కి, క్యాల్కేనియం బోన్ కి అటాచ్ అయ్యే దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ మైక్రో టేర్స్ వల్ల లోపల ఇన్ఫ్లమేషన్, డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాని వల్ల ఆ ఏరియాలో నొప్పి, ఎరుపు, వాపు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ కి కారణాలు చూస్తుంటే మెయిన్ గా ఒకటి ఓవర్ యూస్. మనం ఎక్కువగా దీన్ని అథ్లెట్స్ లో చూస్తూ ఉంటాం. రన్నర్స్ కానీ, డాన్సర్స్ కానీ, ఈ జంపింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు కానీ, వీళ్ళలో ఈ ప్లాంటర్ ఫేషియా మీద రిపీటెడ్ గా స్ట్రెస్ పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిపీటెడ్ స్ట్రెస్ వల్ల ఆ ప్లాంటర్ ఫేషియా స్ట్రెయిన్ అయ్యి చిన్న చిన్న మైక్రోటేర్స్ అవుతాయో అప్పుడు ఈ ప్లాంటర్ ఫేషియటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు ఎక్కువగా అన్ఈవెన్ సర్ఫేసెస్ లో ఎక్కువగా నడిచే వాళ్ళకి, వీళ్ళకి కూడా ఆ ప్లాంటర్ ఫేషియా మీద స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల స్ట్రెయిన్ అయ్యి మైక్రోటేర్స్ వచ్చి ఈ పెయిన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొకటి, రీసెంట్ గా ఏమన్నా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, అంటే అలవాటు లేకుండా, కష్టం అవ్వకుండా, లేదు ఏదైనా దెబ్బ తగలడం, వీటి వల్ల కూడా ప్లాంటర్ ఫేషియటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఇంకో ముఖ్య కారణం కాఫ్ మజిల్స్ లో టైట్నెస్, అంటే పెక్క మజిల్స్ ఎప్పుడైతే టైట్ గా ఉంటాయో దానివల్ల అదే కనెక్టింగ్ ప్లాంటర్ ఫేషియా వెళ్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల కొంచెం పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 3వది ఫుట్ వేర్. మనకి ఫుట్ వేర్ లో ఏమన్నా సరిపడే దాని ఆర్చ్ సపోర్ట్ లేకపోయినా, లేదు ఆ సోల్ బాగా హార్డ్ గా ఉన్నా, ఇప్పుడు అలా హై హీల్స్ వేసిన, ఇలాంటప్పుడు కూడా కొంచెం మనకి ఈ పెయిన్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన పాదం ఆర్చ్ లో ఏమైనా తేడాలు ఉన్నా కూడా ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆర్చ్ బాగా ఎక్కువగా ఉంటే హై ఆర్చ్ అంటాం. అసలు కంప్లీట్ గా నేల కతుక్కుపోతే ఫ్లాట్ ఫీట్ అంటాం. ఇలా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్లాంటర్ ఫేషియటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరొక ముఖ్య కారణం ఒబెసిటీ. మన బాడీ వెయిట్ పెరిగిన కొద్దీ మన మడాల మీద, ఆ ప్లాంటర్ ఫేషియా మీద స్ట్రెయిన్ పెరుగుతుంది. దానివల్ల ఆ ప్లాంటర్ ఫేషియటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సర్టన్ ప్రొఫెషన్స్ వాళ్ళకి కూడా ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కూర్చుని చేయాల్సిన పని కానీ, లేకపోతే ఎక్కువసేపు నుంచుని చేయాల్సిన పని కానీ, లేదంటే బేర్ ఫుట్ తో నడవాల్సిన పని కానీ, ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళకి ప్లాంటర్ ఫేషియటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇంకొన్ని మెడికల్ కండిషన్స్ లో కూడా ఈ ప్లాంటర్ ఫేషియటిస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. డయాబెటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం కానీ, లేదు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కానీ, ఇలాంటి స్పెసిఫిక్ కండిషన్స్ లో మన ప్లాంటర్ ఫేషియటిస్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దాంతో పాటు ఓల్డ్ ఏజ్ లో కూడా మనం ప్లాంటర్ ఫేషియటిస్ అది కూడా ఎక్కువగా చూస్తుంటాం. యంగ్ ఏజ్ లో అయితే కనుక రన్నర్స్, లేదు హెవీ యూజర్స్ లో చూస్తూ ఉంటాం. ఓల్డ్ ఏజ్ అయితే కనుక మనకి వీళ్ళకి జనరల్ గానే ఫిజికల్ యాక్టివిటీ అది తగ్గిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ. దాంతో పాటు మజిల్స్, బోన్స్ కూడా వీక్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మజిల్స్, బోన్స్ వీక్ అయ్యాయో మనకి ఆ ప్లాంటర్ ఫేషియా మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. అలాంటప్పుడు అది స్ట్రెయిన్ అయ్యి మైక్రోటేర్స్ అయ్యి మళ్ళీ నొప్పి, వాపు అవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ సిమ్టమ్స్ విషయానికి వస్తే మెయిన్ సిమ్టమ్ హీల్ పెయిన్, అంటే మడం అడుగున నొప్పి ఉంటుంది. ఆ నొప్పి ఎలా ఉంటుంది? చాలా షార్ప్ గా ఉంటుంది, సూత్తో గుచ్చినట్టు, చాలా ఇంటెన్స్, చాలా సివియర్ గా ఉంటుంది ఆ పెయిన్. అది మడం అడుగు వైపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో మనం మంచం నుంచి దిగినప్పుడు తెల్లారు లేవంగానే ఫస్ట్ కొన్ని స్టెప్స్ వేయడానికి మటుకు చాలా ప్రాబ్లమ్ గా ఉంటుంది. దాని తర్వాత కొంచెం నడిచాక ఆ నొప్పి అనేది కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది. కానీ సాయంత్రానికి లేదు నైట్ కి మనం ఎప్పుడైతే మళ్ళీ అలా నడుస్తూ దాని మీద ఇంకా స్ట్రెయిన్ పెంచామో ఈవినింగ్ ఆర్ నైట్ కి మళ్ళీ పెయిన్ పెరిగే
అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్ గా ఈ ప్లాంటర్ ఫేషియటిస్ పెయిన్ ఒక కాళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, అంటే ఒక మడవని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. 1/3 అంటే 33% పీపుల్ లో మాత్రం రెండు వైపులా వస్తూ ఉంటుంది, అంటే బైలాటరల్ గా వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఎక్కువగా అవుతుంది, నడవడానికి కానీ లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి అన్నిటికీ ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇంకొంతమందిలో ఈ నొప్పి ఎక్కువసేపు కూర్చుని లేచిన వెంటనే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్స్ ఎప్పుడైనా సరే, అది పడుకుని లేచైనా సరే కూర్చుని లేచైనా సరే, ఫస్ట్ స్టెప్స్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. తర్వాత కొంచెం నడవగా ఫ్రీ అవుతాయి. ఎక్కువసేపు నుంచున్నా కూడా కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది ప్రొలాంగ్డ్ స్టాండింగ్ వల్ల. ఇంకొంతమందికి బేర్ ఫుట్ మీద నడిచినప్పుడు పెయిన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మెట్లు ఎక్కేటప్పుడు లేదు కొంచెం అక్కడ ఫ్లోర్ ఏటవాలుగా ఉన్నప్పుడు పైకి కొండెక్కుతున్నట్టు పైకి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్ని కేసెస్ లో ఈ ప్లాంటర్ ఫేషియటిస్ లో ఈ మడవ నొప్పి అనేది పైకి రేడియేట్ అవుతుంది, అంటే మడవ నుంచి పైన పెక్కకు వస్తూ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ లో మేము చూసేది ఏంటి అంటే సైన్స్ ఏమిటంటే టెండర్నెస్, అంటే ఒక స్పాట్ నొక్కి ఎక్కడ పెయిన్ ఎక్కువగా ఉందో చూస్తాం. దాంతో పాటు అక్కడ ఏమన్నా ఎర్రగా అయిందా, వాపు వస్తుందా, ఆ బొటన్ వేలు కొంచెం పైకి లాగినప్పుడు ఆ ప్లాంటర్ ఫేషియటిస్ ఏమన్నా ఆ ప్లాంటర్ ఫేషియాని బాగా మందంగా చేసేసిందా, థిక్గా అయిందా, ఇవి చూస్తూ ఉంటాం. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ డయాగ్నోసిస్ విషయానికి వస్తే మేము జనరల్ గా హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ తో ఎక్కువగా డయాగ్నోస్ చేసేస్తాం. హిస్టరీ అంటే ఇప్పుడు పేషెంట్ రీసెంట్ గా ఏమన్నా ఎక్సర్సైజ్ ఎక్కువగా చేశారా, అలవాట్లేంది, లేదు ఎక్కువగా ఏమన్నా బేర్ ఫుట్ మీద నడిచారా, లేదు రీసెంట్ గా ఫుట్ వేర్ ఏమన్నా మార్చారా, ఇలాంటివి జనరల్ గా అడుగుతుంటాం. ఏమన్నా దెబ్బ తగిలిందా, ఇలాంటివి అడుగుతాం. క్లినికల్ ఎగ్జామినేషన్ మనం ఇందాక అనుకున్నట్టు అక్కడ ఏమన్నా నొప్పి, వాపు, ఎరుపు ఏమైనా ఉన్నాయా, ఆల్సో ప్లాంటర్ ఫేషియటిస్ ఏమైనా మందంగా అయిందా, ఇవి చూస్తాం. దీన్ని బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మాకు మాక్సిమం డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. కొంతమందిలో అవసరం మేరకు ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే చాలా వరకు నార్మల్ గా ఉంటుంది. కొంతమందిలో మటుకు అడుగున ఎక్స్ట్రా ఎముక పెరుగుతూ ఉంటుంది. అదే మనం ప్లాంటర్ క్యాల్కైనల్ స్పర్ అంటాం. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ రాకుండా ఎలా కాపాడుకోవాలంటే ఫస్ట్ ది బేర్ ఫుట్ మీద నడవకుండా జాగ్రత్తలు తీసుకోవడం. రెండో పాయింట్ ఈ కాఫ్ మజిల్స్ ప్లాంటర్ ఫేషియా అడిక్వేట్ గా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండడం. మూడోది మనం ఏమన్నా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అంటే ఈ జిమ్ గానీ ఎక్సర్సైజ్ గానీ ఇవి చేస్తున్నప్పుడు అడిక్వేట్ గా వార్మప్ చేసుకోవడం. అండ్ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ ఈ జాగింగ్ గానీ ఇలాంటివి, రన్నింగ్ గానీ ఇలాంటివి వీలైనంత వరకు తగ్గించుకోవడం, ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నవాడు. దాంతో పాటు ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళు వెయిట్ లాస్ అవడానికి ట్రై చేయడం. ఇవన్నీ మనం కంబైన్డ్ గా చేయగలిగితే మనకు ప్లాంటర్ ఫేషియటిస్ వచ్చే అవకాశాలు 100% తగ్గించేసుకోవచ్చు. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ట్రీట్మెంట్ గురించి చూద్దాం. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కంప్లీట్లీ క్యూరబుల్ ఇది. ఫస్ట్ ది రెస్ట్ తీసుకోవాలి. ఏవైతే యాక్టివిటీస్ చేసినప్పుడు ఈ పెయిన్ పెరుగుతుందో వాటికి దూరంగా ఉంటూ రెస్ట్ ఇవ్వాలి. దాంతో పాటు ఐస్ ప్యాక్ పెడతాం. ఎక్కడైతే మనకు బాగా పెయిన్ ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లమేషన్, వాపు వచ్చిందో ఐస్ ప్యాక్ రోజుకు 4-5 సార్లు 15 to 20 minutes చొప్పున ఐస్ ప్యాక్ అప్లై చేస్తూ ఉంటే ఆ పెయిన్, ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దాంతో పాటు బేసిక్ స్ట్రెచెస్ ఈ కాఫ్ మజిల్ కానీ ప్లాంటర్ ఫేషియా కానీ బేసిక్ స్ట్రెచింగ్ అవి చేసుకుంటూ అండ్ ఆల్సో షూస్ ఆర్ చెప్పల్స్ మాడిఫికేషన్, అంటే ఎడిక్వేట్ స్మూత్ కుషనింగ్ ఉండాలి. దాంతో పాటు ఆర్చ్ సపోర్ట్ కూడా బాగుండాలి. ఇది ఎంసీఆర్ చెప్పులని, లేదంటే ఒకవేళ షూస్ వాడే వాళ్ళు అయితే కనుక సిలికాన్ హీల్ కప్స్ అని వస్తాయి, లేదు సిలికాన్ కంప్లీట్ ఇన్సోల్స్ వస్తాయి. ఇలాంటి ఫుట్వేర్ మాడిఫికేషన్స్ అవి చేసుకుంటే చాలా వరకు ప్లాంటర్ ఫేషియటిస్ అనేది రిలీఫ్ వస్తుంది. ఒకవేళ మీరు చాలా రోజులు ఇవన్నీ ట్రై చేశారు, ఈ హోమ్ రెమెడీస్, ఐస్ కానీ రెస్ట్ కానీ ఈ ఫుట్వేర్ మాడిఫికేషన్ కానీ స్ట్రెచెస్ కానీ చేశారు, అయినా మీకు ఇంకా పెయిన్ అలాగే ఉంది అంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ కలిస్తే వాళ్ళు మీకు క్లారిటీగా చూసి మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి అవసరమైతే ఎక్స్రే తీయించి మీకు ప్రాబ్లం ఏంటో చూస్తారు. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకోవచ్చు. డాక్టర్లు మన జనరల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ది ఎనసైడ్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం. పెయిన్ కిల్లర్స్ ఈ బ్రూఫిన్ కానీ ఎజిక్లోఫినాక్, డైక్లోఫినాక్, ఎటోరికాక్స్ ఇలా రకరకాలు ఉంటాయి. సో ఈ పెయిన్ కిల్లర్స్ తో స్టార్ట్ చేస్తాం. దీంతో పాటు ఫిజియోథెరపీ, ఇంకా స్ట్రెచెస్ చాలా ఉంటాయి. ఈ ఫిజియోథెరపీలో మనకి ఇంట్రిన్సిక్ మజిల్ స్ట్రెంథనింగ్ కూడా ఉంటుంది. ఏదైతే మనకి కాళ్ళు వేళ్లలో ప్లాంటర్ ఫేషియాతో పాటు ఇంకా మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ మనం స్ట్రెంథన్ చేయగలిగితే ఈ ప్లాంటర్ ఫేషియా మీద స్ట్రెయిన్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. దానివల్ల ఈ ప్లాంటర్ ఫేషియటిస్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ కి సంబంధించిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అన్ని ఒక సెపరేట్ వీడియోగా చేస్తానండి. మీరు ఆ వీడియో చూసి ఇంట్లో ఎక్సర్సైజెస్ అవి మీరు చేసుకోవచ్చు. ఈ ఫిజియోథెరపీలో ఈ ఇంట్రిన్సిక్ మజిల్ స్ట్రెంథనింగ్ తో పాటు ఈ డీప్ ఫ్రిక్షన్ మసాజ్ అని, ఈ మయోఫేషియల్ రిలీజ్ అని, లేదు ఈ ప్లాంటర్ ఫేషియాకి, కాఫ్ మజిల్స్ కి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్ లో చేసుకుంటూ ఉంటే మీకు పెయిన్ రిలీఫ్ అనేది ఇంకా మంచిగా ఉంటుంది. దాంతో పాటు ఇంకా మనకి కస్టమ్ ఆర్థోటిక్స్ అని వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు బేసిక్ షూ మాడిఫికేషన్ తో అవ్వకపోతే కనుక సెపరేట్ ఆర్థోటిక్స్ అండ్ ప్రాస్థెటిక్స్ డీల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ కాలు మెజర్మెంట్స్ అవి తీసుకుని మీ కాలుకి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ కస్టమ్ ఆర్థోటిక్స్ అవి చేసిస్తారు. దాంతో పాటు ఈ షూ మాడిఫికేషన్స్ మనం ఇందాక అనుకున్నట్టు ఎంసీఆర్ చెప్పల్స్ కానీ, లేదు సిలికాన్ హీల్స్ కానీ, సిలికాన్ ఇన్సోల్స్ కానీ ఇవన్నీ వాడుకోవచ్చు ఫుట్వేర్ మాడిఫికేషన్ లో భాగంగా. ఇంకొంతమందిలో అవసరాన్ని బట్టి నైట్ స్ప్రింట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. ఈ కాఫ్ మజిల్ అనేది మనం నైట్ నిద్రలో ఉన్నప్పుడు రిలాక్స్ అయిపోయి కిందకి వచ్చేస్తూ ఉంటుంది అడుగుకి. సో దాన్ని అలా కింద పడిపోనివ్వకుండా పైకి స్ట్రెచ్ చేసి ఉంచడానికి ఈ నైట్ స్ప్రింట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడైతే ఈ నైట్ స్ప్రింట్ అనేది స్ట్రెచ్ అయిన పొజిషన్ లో ఉంచిందో తెల్లారు లేవంగానే మనకు ఆ పెయిన్ కానీ
కానీ వాపు కానీ స్టిఫ్నెస్ కానీ ఇవన్నీ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ట్రై చేసాము. ఇంకా ఈ హోమ్ రెమెడీస్ కానీ ఈ మెడిసిన్స్ కానీ ఫిజియోథెరపీ కానీ స్ప్రింట్లు కానీ వీటికి ఏమి తగ్గలేదు డాక్టర్ గారు అంటే అప్పుడు మేము ఆ ఏరియాలో ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఆ ఇంజెక్షన్స్ కూడా 2-3 రకాలు ఉంటాయి. స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అని, ఇది పెయిన్ తగ్గించడానికి, పిఆర్పి ఇంజెక్షన్స్ అని, ఇది లోకల్ అంటే మైక్రో టేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హీల్ చేసి ఆ పెయిన్ తగ్గిస్తుంది. లేదు బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ కానీ ఇలా రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్, ఈ మెడిసిన్స్, ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్స్, స్ప్రింట్లు అన్ని ట్రై చేసినా కూడా నాకు 9 నెలలు, సంవత్సరం అయిపోతుంది డాక్టర్ గారు, ఇంకా పెయిన్ తగ్గలేదు, కొంచెం కూడా రిలీఫ్ లేదు అంటే అప్పుడు చాలా రేర్ కేసెస్ లో మేము అప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఆ సర్జరీ ఏంటంటే ఈ ప్లాంటర్ ఫేషియల్ ని లైట్ గా రిలీజ్ చేస్తాం. పార్షియల్ రిలీజ్, కంప్లీట్ రిలీజ్ చేస్తే మళ్ళీ ఆ ఫుట్ కు ఆర్చుకుంటే సపోర్ట్ పడిపోయి ఫ్లాట్ ఫీట్ వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో పార్షియల్ రిలీజ్ చేస్తాం. లేదంటే ఈ కాఫ్ మజిల్ లో టైట్నెస్ ఉందనిపిస్తే కనుక ఆ కాఫ్ మజిల్ ని కొంచెం లెంతన్ చేస్తాం. సో దట్ ఈ ప్లాంటర్ ఫేషియా అండ్ ఈ కాఫ్ మజిల్ అనేది సింక్రోనీలో ఉండి పెయిన్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్లాంటర్ ఫేషియటిస్ పెయిన్ అనేది బయట నుంచి చూసే వాళ్ళకన్నా అనుభవించే వాళ్ళకి చాలా సీరియస్ గా ఉంటుంది, చాలా సివియర్ గా కూడా ఉంటుంది. ఆ పెయిన్ అనేది చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. సో ఈ ప్లాంటర్ ఫేషియటిస్ ని మనం ఎర్లీ స్టేజ్ లో కనుక డయాగ్నోస్ చేయగలిగి మనం దాన్ని అప్పుడే కనుక ట్రీట్మెంట్ తీసుకోగలిగితే సో దట్ అది సివియర్ అవ్వకుండా అండ్ నెక్స్ట్ స్టేజెస్ కి వెళ్లకుండా ఈ పెయిన్ కిల్లర్స్, ఫిజియోథెరపీ వీటి దగ్గర ఆపచ్చు. ఇంజెక్షన్, సర్జరీ అవాయిడ్ చేసి ఆ పెయిన్ రిలీఫ్ తెచ్చుకుని నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ మేక్ ఇండియా పెయిన్ ఫ్రీ. థ్యాంక్ యూ.